వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్కి సంబంధించి వాటి యొక్క రిలీజ్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది అనేది వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు రిలీజ్ చేశారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైన్డ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్టింగ్స్ చూసినట్టయితే ఎక్కడెక్కడ ఉన్నాయంటే పాట్నాలో ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడలో ఉంది, వడోదరాలో ఉంది, పోర్ట్ బ్లెయిర్, గోవా, చెన్నైకి సంబంధించి ఈ యొక్క పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పాట్నాలో ఒక 23 పోస్టులు, విజయవాడకు సంబంధించి 24 పోస్టులు, వడోదరాకు సంబంధించి 9 పోస్టులు, పోర్ట్ బ్లెయిర్కి సంబంధించి 3 పోస్టులు, గోవాకు సంబంధించి 53 పోస్టులు, అదేవిధంగా చెన్నైకి సంబంధించి 54 పోస్టులు అనేవి ఈ యొక్క నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏదైనా చూసినట్టయితే ఒకసారి చూడండి. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్. ఈ పోస్ట్ నేమ్ ఏంటంటే అసిస్టెంట్ అనేది ఈ యొక్క పోస్ట్ నేము. దాని యొక్క క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి విత్ 60% మార్క్స్ ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 55% మార్క్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. సో ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఒక నోటిఫికేషన్ అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోగలరు. దాని తర్వాత చూసినట్టయితే ఏమంటున్నారంటే 12th క్లాస్లో మీరు CGP అంటే గ్రేడ్ సిస్టమ్ ఉన్నా సరే మీకు 67% మీ యొక్క మార్క్స్ అనేవి యాడ్ చేయమంటున్నారు అప్లికేషన్ పెట్టేటప్పటికి. దాని తర్వాత చూసినట్టయితే ఏ లాంగ్వేజ్ కావాలి అంటే ఇంగ్లీష్, హిందీ వచ్చి ఉండాలని చెప్పేసి, అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పోస్టింగ్ అనేది విజయవాడలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ కూడా మనకి వేరే దగ్గరికి మార్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్, హిందీ, అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టు ఏజ్ లిమిట్. చాలామంది అడిగేది ఏజ్ లిమిటే. ఎప్పటికి చూస్తారంటే June 1, 2025 నాటికి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ పోస్ట్కి అయితే అప్లై చేయవచ్చు. ఈ పోస్ట్ నేమ్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, మరి ఆ జాబ్ ఏం చేయాలి అని చెప్పింది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏం చేయాలంటే ఆపరేషనల్ వర్క్స్ అట్ ఎయిర్పోర్ట్లో ఉన్న వర్క్స్ చేయాలి అసిస్టెంట్స్కి సంబంధించి. అదేవిధంగా ప్యాసింజర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగేజ్ని హ్యాండ్లింగ్ చేయాలి. అదేవిధంగా లోడింగ్ అన్లోడింగ్ ద బ్యాగేజెస్ అంటే ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు బ్యాగ్స్ అనేవి కింద వదిలేస్తారు కదా, ఆ బ్యాగ్స్ని మళ్ళీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసుకుంటారు కదా, వాటికి సంబంధించి ట్యాగింగ్స్ వేయడం, వాటిని మళ్ళీ ఇంకో ఫ్లైట్లో కార్గోలోకి వాటిని లిఫ్ట్ చేయడం, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఈ యొక్క అసిస్టెంట్ వర్క్ కింద ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కాకపోయినా మల్టీ టాస్కింగ్ ఆపరేషన్ వర్క్స్ కూడా మనం చేయాల్సి ఉంటుంది ఈ పోస్ట్కి ఎంపిక అయిన వాళ్ళు. అదేవిధంగా చూసినట్టయితే ఎక్స్రే మిషన్స్ దగ్గర అంటే అదేవిధంగా క్యాండిడేట్స్ నాట్ విల్లింగ్ టు పెర్ఫార్మ్ సచ్ ఏ వర్క్స్ మే నాట్ నీడ్ టు అప్లై అంటే క్లియర్గా ఏ పనులు చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు జాయిన్ అయిన తర్వాత మా చేతి ఇలాంటి పనులు చేస్తున్నారు ఏంటని చెప్పేసి మీరు అనుకోకుండా ముందు మీరు ఏ పనులన్నిటికీ మీకు విల్లింగ్ అయితేనే ఈ యొక్క ప్రాసెస్ని కంటిన్యూ చేయండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఇంటర్మీడియట్తో ఇటువంటి వర్క్స్ అనేవి చాలా రీజనబుల్గానే ఉంటుంది. సో ఎవరైనా సరే అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా 27 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. వాటికి అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉందంటే జనరల్కి ఓబీసీకి సంబంధించి 500 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి సంబంధించి 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ జరుగుతుంది. ఈ యొక్క పేమెంట్ కూడా మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్తో కానీ డెబిట్ కార్డ్తో కానీ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే June 9th రేపటి నుండి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటికి లాస్ట్ డేట్ అంటే June 30కి లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ డేట్ June 9 అండ్ క్లోజింగ్ డేట్ June 30. ఈ మధ్యలోనే మనం దీనికి అప్లై చేయవచ్చు. అదేవిధంగా క్లియర్గా మెన్షన్ చేశారు June 30 తర్వాత మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. అదేవిధంగా నో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ యాజ్ మెన్షన్ అంటే June 30 తర్వాత వచ్చిన అప్లికేషన్ వేటిని కూడా స్వీకరించమని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా దీన్ని స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ ఆర్డినరీ పోస్ట్ కొరియర్స్ ఏమి కూడా యాక్సెప్ట్ చేయము, ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇవి రెగ్యులర్ పోస్ట్ అంటే కాదు, 3 years ఇది అనేది కాంట్రాక్ట్ బేస్ పోస్ట్. దీనికి సంబంధించింది సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేవారు ఈ యొక్క
వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్‌లో కెరియర్ అనే కాలమ్‌లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసినప్పుడు ఏమేమి కావాలంటే 12th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, మార్క్ షీట్ కావాలి, క్యాస్ట్ అండ్ కేటగిరీ కావాలి, ఆధార్ కార్డ్, అదేవిధంగా 200 కేబీ లోపు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. స్కానర్డ్ సిగ్నేచర్ 20 కేబీ కంటే తక్కువ ఉన్న స్కానర్డ్ సిగ్నేచర్ పెట్టుకొని మీరు అప్లై చేయవచ్చు. అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మార్క్స్ అనేవి నీకు పర్సెంటేజెస్‌లో ఇమ్మన్నాడు కాబట్టి మాక్సిమం మార్క్స్ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది. దాని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది ఇంకా వీళ్ళైతే చెప్పలేదు. బట్ లాస్ట్ టైం జరిగిన దాని ప్రకారం ఏంటంటే మార్క్స్ బట్టి ఈ యొక్క పోస్టులు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎలా ఇస్తారంటే అలవెన్సెస్ అనేవి ఫస్ట్ ఇయర్ సంబంధించి 21,500 ఫిక్స్ చేశారు. సెకండ్ ఇయర్ 22,000 ఇస్తారు. థర్డ్ ఇయర్ 20,500 రూపీస్, 22,500 రూపాయలు అనేది మీకు ప్రతి సంవత్సరము శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వీటికి అడిషనల్గా టీఏ, డిఏ అండ్ లోడింగ్ అండ్ బోర్డింగ్ షెల్ బి ఈక్వివాలెంట్ టు యాక్చువల్ ఫేర్ ఆర్ బై ఆర్డినరీ పబ్లిక్ బస్ అట్ ట్రైన్ ఫేర్ ఆఫ్ స్లీపర్ క్లాస్. అయితే లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఒక ఇయర్కి 18 లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. 12 హాఫ్ పే లీవ్స్, 9 సీఎల్లు, 2 ఆర్హెచ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం మీకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి అమౌంట్ ఇస్తారనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10,000 per annum షెల్ బి రియంబర్స్డ్ ఆఫ్ అకౌంట్ పర్చేజ్డ్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ బై ద పర్సనల్ ఫర్ సెల్ఫ్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రొడక్షన్ ఆఫ్ డ్యూలీ సర్టిఫైడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ రిసిప్ట్ దేర్ ఆఫ్. అంటే ముందు మీరు వైద్యం చేయించుకున్న తర్వాత సంవత్సరం 10,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మీకు వచ్చే శాలరీ ఇది. అదేవిధంగా మీకు వచ్చే లీవ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మీకు వచ్చే మెడికల్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది June 1 నాటికి మీకు 27 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. 3 ఇయర్స్ అనేది ఓబీసీ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని రిలాక్సేషన్స్ కూడా దీంట్లో కూడా వర్తిస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత ఏ స్టేజ్లో అయినా సరే మనం ఎగ్జామ్ అనేది ఆపవచ్చు. అదేవిధంగా మన యొక్క పోస్టులు కూడా పెంచే అవకాశం ఉంది, పోస్టులు కూడా ఆపే అవకాశం ఉంది. అదేవిధంగా మీ క్యాండిడేచర్ అనేది రాంగ్ అని తేలితే మీకు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆ యొక్క ఎగ్జామ్ రద్దు చేసే అధికారం అనేది ఈ యొక్క బోర్డుకు ఉందని చెప్పేసి క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. చేంజెస్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అదేవిధంగా ఏ చేంజెస్ ఉన్నా సరే ఈ వెబ్సైట్లో మాత్రమే చూడండి అని చెప్పి www.aaclas.aero అనే ఒక వెబ్సైట్ను కూడా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికెంట్ మస్ట్ ఎన్ష్యూర్ ద ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండడం, ఏజ్ ఇవన్నీ కూడా June 1 నాటికే చూస్తామని చెప్పడం అయితే జరిగింది. ఫైనల్ డెసిషన్ అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాది మాత్రమే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత చూసినట్టయితే పర్టికులర్ కాంట్రాక్ట్ ఇనీషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years, అంటే ఫస్ట్ 3 years మాత్రమే ఈ కాంట్రాక్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇది పెంచే అవకాశం కూడా ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే రైట్ టు రిస్ట్రిక్ట్ ఆర్ క్యాన్సిల్ ద ఎంగేజ్ సెలక్షన్ ప్రాసెస్ ఇన్ పార్ట్ ఆఫ్ ఆర్ ఫుల్ ఇఫ్ నీడ్ సో అరైజెస్ వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ ఫర్దర్ నోటీస్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్ ఎవర్. ఎప్పుడైనా సరే దీన్ని ఆపేసే అవకాశం, ఇలాగే ఎప్పుడు కూడా ఆపరు. బట్ ఏదైనా అవసరం వస్తుందని ముందుగా నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఇవన్నిటి గురించి కాదు కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అదేవిధంగా ఎవరైతే అక్కడ వర్క్ చేయడానికి ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోగలరు. శాలరీ చూశారు, హాలిడేస్ చూశారు, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే అప్లికేషన్కి లాస్ట్ June 30 అని చెప్పారు కదా, అదొకటి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ద క్యాండిడేట్ హూ హ్యావ్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 12th స్టాండర్డ్ విల్ బి కాల్డ్ ఫస్ట్ ఫర్ ద ఆన్లైన్ ఇంటరాక్షన్. అంటే మీకు చెప్పాను కదా, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళే సెలక్షన్ చేస్తారు. మేడ్ అకార్డింగ్ టు ద మెరిట్ లిస్ట్ విచ్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ. అంటే దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, మీరు అపేరింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ డోంట్ రిజర్వ్ ఎనీ రైట్ ఫర్ ద సెలక్షన్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంత మాత్రం మీకు పోస్ట్ ఇచ్చినట్టు కాదు, దాని మీద మీకు ఎటువంటి అధికారము ఉండదని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలా పిలుస్తారంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఫస్ట్ పిలుస్తారు, తర్వాత తక్కువ మార్కులు వచ్చిన పిలుస్తారు. ఈ విధంగా ఒక వరుస క్రమంలో, అందుకే మార్క్స్ పర్సంటేజ్ ఇమ్మని అడిగారు. ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీరు దానికి ఎలిజిబుల్ అయితే, ఇంటర్వ్యూ అంటే పెద్దగా ఏముండదు, మీరు ఆ వర్క్స్ చేయగలరా లేదా వీటి మీద ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి దీని గురించి వివరించడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు హెచ్ఆర్ది, ఆ ఈమెయిల్ అడ్రస్కి మీ యొక్క డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అదేవిధంగా హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు, దాని ద్వారా కూడా మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వే మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే చూశారు కదా ఏ విధంగా అయితే మీరు అప్లై చేశారో
మీ యొక్క మార్క్స్ బట్టి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 ఇయర్స్ కాంట్రాక్ట్, దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. మాక్సిమం ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే రిజిస్టర్ ఈమెయిల్‌కి క్యాండిడేట్స్ అండ్ నాట్ బై ఎనీ అదర్ మోడ్. అంటే ఖచ్చితంగా మీకు ఎక్కడి నుండి వస్తాయంటే మెసేజ్‌లన్నీ కూడా మెయిల్ ద్వారానే వీళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకెక్కడి నుండి వచ్చినా సరే నమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్ ద ఎంగేజ్‌మెంట్ ఆన్ ద ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఎఫ్టీసీ ఇనీషియల్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్కి సంబంధించి విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రొబేషనరీ పీరియడ్. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రొబేషన్ పీరియడ్ ద పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద ఎక్స్టెన్షన్ అండ్ ఫ్రెష్ కాంట్రాక్ట్ అట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏఐఐసిఎల్ఏఎస్ అని చెప్పేసి అదొకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా దెన్ ఓన్లీ ద ఎంగేజ్మెంట్ విల్ బి కమ్ ఇన్ టు ద ఫోర్స్ అన్నారు. తర్వాత నో టీఏ రియంబర్స్మెంట్ షెల్ బి మేడ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళకి ఏం సంబంధం లేదు. సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి అంటే ఎగ్జామ్ రాయడానికి కానీ ఎక్కడికైనా ఇంటర్వ్యూకి కానీ మీకు పిలిచినప్పుడు ఎగ్జామ్ ఉండదు, కానీ ఇంటర్వ్యూకి మీకు పిలిచినప్పుడు మీకు డిఏ అలాంటివి ఏమి ఇవ్వడం జరగదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క మెయిల్కే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ సింగిల్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఇండివిజువల్ క్యాండిడేట్స్. క్యాండిడేట్ క్యాన్ అప్లై ఫర్ ద సింగిల్ లొకేషన్ ఓన్లీ. మీకు విజయవాడ అయితే విజయవాడ అప్లై చేయండి. మీకు వేరే ఊరు అయితే వేరే ఊరు. ఇక్కడ ఉన్న పోస్టులు బట్టి మీరు ఏ ఊరు అయితే మన తెలుగు రాష్ట్రం మ్యాక్సిమం విజయవాడ అప్లై చేస్తారు కాబట్టి విజయవాడకి అప్లికేషన్ చేసినప్పుడు ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నోటీస్ పీరియడ్ ఫర్ రిజిగ్నేషన్ విల్ బి మినిమం 3 months. అంటే మీరు ఒకవేళ మానేయాలనుకుంటే 3 నెలల ముందు మీరు ఖచ్చితంగా వాళ్ళకి రిజిగ్నేషన్ గురించి తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ అండర్ ద కెరియర్ పేజెస్. అంటే ఈ యొక్క అప్లికేషన్ అంతా కూడా దీనిలో ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఏఐఏ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలయన్స్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుండి. మొత్తానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి ఎవరైతే 3 ఇయర్స్ వర్క్ చేయాలి అనుకుంటున్నారో అదేవిధంగా దీని యొక్క కాంట్రాక్ట్ కూడా పెరుగుతుంది. దీనికి శాలరీస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా హాలిడేస్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇది ఒక మంచి అవకాశంగా భావించి, అది కూడా మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడలో దీని యొక్క పోస్టింగ్ ఉంది కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఎక్కువ మార్క్స్ వచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. మీకు ఏ విషయమైనా సరే మీకు మెయిల్ ఐడికే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫీజు చూసినట్టయితే 500 రూపీస్, లేడీస్కి SC ST క్యాండిడేట్ సంబంధించి 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీకి, అదేవిధంగా SC ST క్యాండిడేట్ 5 ఇయర్స్ రిలాక్సేషన్, అది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.